గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురు విద్యానందనాథ గురు చరణారవిందాభ్యాం నమో నమః. అస్మద్గురు కాశ్యపగోత్రపవిత్రం శ్రీ మహద్గురు నమో నమః. 2025 సంవత్సరం జూలై నెల 5వ రాశి సింహరాశి. చూడండి, సింహరాశికి అధిపతి సూర్యుడు. అయితే అరే 3 రోజులు బతికినా సింహంలాగా బతకాలరా అంటారు. సింహానికి జూలు ఉంటుంది. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ చెవుల దగ్గర ఎత్తేటప్పుడు వెంట్రుకలు ఉంటాయి. కుంభరాశికి సింహరాశి కూడా ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయి. సింహరాశి చాలా గొప్ప రాశి. సూర్యుడు అన్ని గ్రహాలకి అధిపతి సూర్యుడు. అటువంటి సూర్యుడు ఉన్న సింహరాశికి సూర్యుడు అధిపతి. సింహరాశికి సింహం అనగా అమ్మవారి యొక్క వాహనం సింహం. ఆ సింహం కూడా సత్య ధర్మాలకు కట్టుబడ్డది సింహం. చచ్చిపోతానన్నప్పుడే మరి వేటాడుతుంది. మిగతా టైంలో దగ్గరికి వచ్చినా కూడా తను తినేటువంటి ఆహారం అయినటువంటి జీవరాశిని చంపదు. దానికి అంత ధర్మం ఉంది. మనం కనుక ఏం చేస్తాం, బాగా నేతితో తయారైన పాలకోవా కనపడితే 1-2 కాదు, బాగా లాగిద్దామని చూస్తాం. అయితే తీపేమో అనారోగ్య కారణం. మరి ఆ తీపినే తినటానికి ఇష్టపడతాం. మరి సింహరాశికి ఆ స్వభావాలు లేవు, మంచి స్వభావాలు. మరి అడవికి మురుగరాజు సింహమైనాడు. మరి ఈ సింహరాశి వాళ్ళు ఉన్నతమైన ఉద్యోగాలు చేసేవాళ్ళు. అయితే ఈ సింహరాశికి ఇప్పుడు అష్టమంలో శని ఉన్నాడు. అష్టమంలో శని ప్రాణకంటకుడు. చాలా 2 సంవత్సరాల 6 నెలల పాటు మరి ఈ శని వల్ల చాలా కష్టాలున్నాయి. కాబట్టి శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. అయితే ఏకాదశంలో రవి గురువులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. ఉచ్చలో గురువు ఉన్నాడు. మరి సూర్యపుత్రో యమశ్చ సహా, సూర్యుడు కుమారుడు శనీశ్వరుడు. శనీశ్వరుడేమో చెడుగా ఉంటే మరి తండ్రి ఏకాదశంలో మంచి స్థానంలో ఉన్నాడు. అయితే ఎప్పుడు కూడా ఒకటి చెప్పాలి, మంచివాళ్ళ స్వభావం ఒక దెబ్బ కొడితే వాడి కర్మ వాడు అనుభవిస్తాడంటారు. అయితే దుర్మార్గుడిని ఒక దెబ్బ కొడితే వాడు కత్తి తీసుకొని పొడిచి చచ్చిపోయిన తర్వాత కూడా 4 పూట్లు పిలుస్తాడు. అయితే ఈ శని యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది అంటే, శని దుర్మార్గుడిగా ఆలోచిస్తాడు. శని దుర్మార్గుడు మాత్రం కాదు. నీవు చేసినటువంటి పాపాన్ని నిన్ను అనుభవింపజేయడం తప్పితే ఆయన పద్ధతి వేరే ఏమీ కాదు. తండ్రి కొడుకుని ఎందుకు కొడతాడు? తప్పు చేస్తే కొడతాడు, బాగుపడకపోతే కొడతాడు, బాగుపడమని కొడతాడు, బాగుపడమని తిడతాడు. అట్లా తండ్రి కంటే ముఖ్యమైన స్థానంలో ఉంటాడు శని. ఆ శని అష్టమంలో ఉన్నప్పుడు మీరు చేసిన పాపాలన్నీ కూడా అనుభవించాల్సిన అవసరం వస్తుంది. దాన్ని హరింపజేయగలవాడు హరి. హరి అనగా సూర్యభగవానుడే హరి. ఈ సూర్యుడు అంతటా ఇందుగలడు అందులేడని సందేహమవలదు శక్తి, సర్వోపగతుండెందెందు వెతక చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే అని. హరి పాపాలని హరించేటువంటి వాడు హరి. ఆ హరి సూర్యభగవానుడు అంతటా ఉన్నటువంటి వాడు. నీలో నాలో మరి గాలిలో ధూళిలో అన్నిట్లో కూడా ఉన్నాడు. మరి ఆ హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు చెప్పిన మాట, భగవంతుడనేవాడు అందరిలో ఉన్నాడు, అన్ని రూపాల్లో ఉన్నాడంటే స్తంభాన్ని తంతే దాంట్లోంచి బయటకు వచ్చాడు. అటువంటి సూర్యభగవానుడు మీకు బాగున్నాడు. సర్వ దేవతా స్వరూపుడు సూర్యభగవానుడు. గురు విద్యాకారకుడు, శుక్రుడు భోగకారకుడు. వీళ్ళంతా కూడా మీకు మంచి స్థానంలో ఉన్నారు. కానీ శని రాహువులు బాగాలేరు. భార్యాభర్తలకి ప్రతికూలత రావచ్చు. మరి అష్టమ స్థానంలో దెబ్బలు, ప్రాణాంతకమైన ఇబ్బందులు కలగచ్చు. ఇటువంటి వాటి నుంచి తప్పించుకోవాలి. కారణం ఏంటంటే, పుణ్యపాపాలు 2 ఉంటాయి. ఏవి ఎక్కువ ఉంటే అవి అనుభవించక తప్పదు. కానీ వాటిని తప్పించుకోవటానికి దైవ బలం కావాలి. దైవ బలం కావాలి అంటే నీ గ్రహస్థితి చూడాలి. ఈ గ్రహస్థితి వల్ల నీకు ఏ రకమైన పూజ చేస్తే నీకు మంచి జరుగుతుందో అది చూడాలి. మరి సూర్యుడు ఉన్నాడు.
సూర్యుడికి అధిదేవత రుద్రుడు, ఈశ్వరుడికి అభిషేకం చేయాలి. అట్లే బుధుడు నాడు బుధుడికి అధిదేవత విష్ణుమూర్తి, విష్ణుమూర్తిని పూజించాలి. గ్రహశాంతులతో పాటు దేవతా పూజలు కూడా ఉంటాయి, అటువంటివన్నీ కూడా మేము చేయిస్తాం. మరి గ్రహశాంతితో పాటు ఆ దేవతా పూజ చేస్తే ఆ దేవుడు మీ పాపాలని హరింపజేసి మీకు నష్టం లేకుండా, ముందు నష్టపడకుండా ఉంటే సంపాదించేది లాభం ఉండే తర్వాత ఉన్నది పోగొట్టుకోకుండా ఉండాలి. ఉన్నది పోతే మళ్ళీ తిరిగి రాదు. కాళ్ళు ఉన్నాయండి, 2 కాళ్ళల్లో ఒక కాలు పోతే మళ్ళీ కాలు వస్తుందా? ఆ కాలు లేకపోతే మనం ఏదైనా చేయగలమా? అట్లాంటి సమస్యలు ఏమీ లేకుండా ఉండాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోక తప్పదు. అష్టమ శని, ఈ అష్టమ శని ప్రాణకంటకుడు, ప్రాణం తీసినంత పనిచేస్తాడు. సప్తమ రాహు, మరి ఒకటింట కుజకేతువులు, భర్తలు, కుటుంబ కలహాలు ఇటువంటివన్నీ కూడా అవటానికి బాగా అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈ రాశివాళ్ళు ముందు ముఖ్యంగా మీ జాతకం చూపించుకోవడం అవసరం. మంచి ఫలితాన్ని పొందే టైం మాత్రం కర్కాటక రాశికి బాగుంది. ఆ మంచి కోసం మనం ఏం చేయాలి? ఉన్న చెడు ఏమిటో దాన్ని పోగొట్టుకుంటే ఎంతైనా మంచిది. ఏమంటే కాల్లో ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుందండి, ముళ్ళు మాత్రం చిన్నదే, శరీరం చాలా పెద్దది. ఆ ముళ్ళు మరి తీయకుండా కొంతసేపు నడిచామనుకోండి బాగా లోపలికి వెళ్ళిపోతుంది. లోతుకి వెళ్ళిపోతే కాలు మొత్తం కోసి తీయాల్సి వస్తుంది. వేలు మొత్తం ఆ ముళ్ళు గుచ్చుకున్నంత లెక్క కోసి తీయాల్సి వస్తుంది. డాక్టర్ ఆపరేషన్ చేసి తీయాల్సి వస్తుంది, మత్తు పెట్టి తీయాల్సి వస్తుంది. కాల్లో ముళ్ళు గుచ్చుకోగానే వెంటనే ముళ్ళు తీస్తే ఏ బాధ ఉండదు. అట్లాగే మీకు మంచి టైంలో కొన్ని చెడు గ్రహాల వల్ల కొన్ని ఇబ్బందులు, రాహువు, కుజుడు, కేతువు, శని, ఈ 4 కూడా పాపగ్రహాలే. పాపగ్రహాల యొక్క స్వభావం తేలుందండి, వెళుతూ ఉంటుంది. వెనకాల కొండ ఎత్తుకొని పోతూ ఉంటుంది. ఈ కొండ పని ఏమిటంటే ముందు 2 ఇనుము లాంటివి ఉంటాయి, అవి పెట్టి ఒక దెబ్బ కొడుతుంది, చిన్న బెద్దం పడుతుంది. ఈ తొండంతో విషం కక్కుతుంది. మరి పాపగ్రహాల యొక్క స్వభావాలు అవి. మరి ఆ పాపగ్రహాల వల్ల ముందు జరిగే నష్టం లేకుండా ఉంటే పూర్తిగా లాభం పొందుతారు. ముందు నష్టం లేకుండా చూసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళకి మరి చెప్పాలి అంటే విద్య వస్తుంది, విదేశయానం వస్తుంది, విదేశాల్లో మంచి ఉద్యోగం వస్తుంది, వివాహం జరుగుతుంది, మంచి భార్య వస్తుంది. బాగా కలిసి వచ్చేదానికి సప్తమంలో ఉన్న రాహు ఇబ్బంది పడతాడు. కుజుడు బాగా లేకపోవటాన అనారోగ్యాలు రావచ్చు, శని బాగుండకపోవటాన దెబ్బలు తగలవచ్చు, మీరు ఎవరికైనా హామీ ఉండి డబ్బులు పోగొట్టుకోవచ్చు. ఇట్లాంటి నష్టాలు లేకుండా ఉండాలి అంటే ముందుగా మీ జాతకం చూపించుకోవాలి. స్వస్తి.